హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యామినిని. ఈరోజు మీకు ఒక విషయానికి సమాధానం చెప్పడానికి ఇలా వచ్చాను. ఏంటంటే, మనం చాలా దేవాలయానికి వెళ్ళి ఉంటాం, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి ఉంటాం. అక్కడ చాలామందికి అనిపిస్తుంది, ఎందుకు శివుడు ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటాడు, అసలు నందీశ్వరుడే శివుడికి వాహనం ఎందుకు అయ్యాడని. ఈరోజు దానికి సమాధానం చెప్తా. పూర్వకాలంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షికి శిలాంధ్రుడు అనే పుత్రుడు ఉండేవాడు. ఆయనతను శివుడు అంటే అపారమైన భక్తి, గౌరవం ఉండేవి. తాత ముత్తాతల్లాగా ఉన్నత గతులు కలగాలంటే అతనికి ఒక పుత్రుడు కావాలని అనుకుంటాడు. అలా అనుకున్న కొన్నాళ్ళకి చిత్తవతి అనే కన్యను వివాహం చేసుకుంటాడు. అలా చేసుకున్న కొన్నాళ్ళకు కూడా తన కోరిక ఫలించలేదు. దాంతో శివుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు. కొన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో నాయనా అని అంటాడు. స్వామి, నాకు ఒక పుత్రుడిని ప్రసాదించు అని అడుగుతాడు. నువ్వు ఒక యజ్ఞం చేయి, దాంట్లో నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. అది విన్న శిలాంధ్రుడు ఎంతో సంతోషంతో యజ్ఞాన్ని మొదలు పెడతాడు. ఆ యజ్ఞం చేసిన కొన్నాళ్ళకి ఆ యజ్ఞంలో ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు చూడడానికి ఎంతో ముద్దుగా, కాంతివంతంగా, చాలా అందంగా ఉన్నాడు. అతని చేతికి తీసుకొని నందుడు అని పేరు పెడతాడు. ఆ నందుడికి శివుడు అంటే అపారమైన భక్తి, గౌరవం, నిష్ఠ ఉన్నాయి. అది చూసిన ప్రజలంతా నందీశ్వరుడు అని పేరు మారుస్తారు. అలా పేరు మార్చిన కొన్నాళ్ళకి నందీశ్వరుడికి అల్పాయుషుడు అనేసి శిలాంధ్రుడికి వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. అది తెలుసుకున్న శిలాంధ్రుడు బాధతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన నందీశ్వరుడు, ఏమైంది నాన్నగారు అని అడుగుతారు. నువ్వు దీర్ఘాయుషుడు కాదు, అల్పాయుషుడివి అని చెప్పి ఏడుస్తాడు. మీరు బాధపడకండి నాన్న అని చిరునవ్వు నవ్వి, నేను శివుడిని ప్రార్థిస్తాను, నాకు దీర్ఘాయుష్ని ప్రసాదిస్తాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి వీడ్కోలు చెప్పి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ శివుడిని నిష్ఠతో పూజిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలో కోరుకో నందీశ్వర అని అడుగుతాడు. స్వామి, నేను అల్పాయుష్కుని, నాకు దీర్ఘాయుష్ని ప్రసాదించి ఎప్పుడు నీ చెంతే ఉండే అదృష్టాన్ని, అవకాశాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. నందీశ్వరుడు అలా కోరగానే శివుడు చాలా సంతోషించి, నువ్వు ఎప్పుడు నా చెంతనే ఉంటావు అని చెప్పి ఎప్పుడు దీర్ఘాయుష్తోనే జీవిస్తావని వరమిస్తాడు. అలా ఇచ్చిన కాసేపటికే నందీశ్వరుడు వృషభ వాహనంగా మారి శివుడికి వాహనమైపోతాడు. ఇలా శివుడికి నందీశ్వరుడు వాహనమైపోయి ఎప్పుడు తన చెంతనే ఉంటాడు. ఇదండి శివుడికి నందీశ్వరుడికి మధ్య జరిగిన కథ. మీకు ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కథలతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.